హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎన్కి స్టడీ. ఈరోజు మేము కరెంట్ అఫైర్స్ టాప్ 200 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము. ఇవి ద హిందూ, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న కరెంట్ అఫైర్స్. సో డైలీ 20 క్వశ్చన్స్ ఎంసీక్యూ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇవి టెస్ట్ నెంబర్ 7. సో ఎవరైతే చూడలేదో 6 టెస్ట్ అయిపోయినాయి. సో అవన్నీ కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. ప్లేలిస్ట్లో ఉంటుంది, యూట్యూబ్ ప్లేలిస్ట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్ని స్టార్ట్ చేసే కన్నా ముందు అందరు సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ని. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ వస్తుంది. నెక్స్ట్ ఇది ఏపీ గ్రామ సచివాలయం, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి అప్కమింగ్ ఆల్ లెవెల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇవి ఇంపార్టెంట్. సో మన లెక్చర్ని స్టార్ట్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్తో. సో ఇప్పటి వరకు టోటల్గా 120 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు ఇవి 130 to 140 క్వశ్చన్స్ వరకు రన్ అవుతాయి. సో టోటల్గా 20 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఇందులో. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఎలిస్ ఫక్ఫా రీసెంట్గా రిజైన్ చేసేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి. సో ఆమె ఏ స్టేట్కి, ఏ కంట్రీకి బిలాంగ్ చేస్తారు అంటున్నారు. సో ఇందులో ఆప్షన్స్ చూడండి. సో ఒకసారి ఆప్షన్స్ చదువుతాను, మీరు A4 షీట్లో ఆన్సర్స్ రాయండి. సో అప్పుడే మీకు తప్పులు ఎప్పుడైతే వస్తాయో మీకు నోటిఫికేషన్, మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. సో అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ముందుకు వెళ్తారు, అప్పుడే మీకు సక్సెస్ అనేది దక్కుతుంది. సో తప్పైనా పర్వాలేదు, A4 షీట్లో కంపల్సరీగా ఆన్సర్స్ అనేటివి ప్రాక్టీస్ చేయండి. సో ఆప్షన్స్ చెప్తాను, మీరు ఆన్సర్ రాయండి. సో ఐలాండ్, సింగపూర్, థాయిలాండ్, టూనిషియా. సో ఇది కరెక్ట్ ఆన్సర్ రాయండి, లేదా కమెంట్ బాక్స్లో కూడా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దీన్నే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేసి కూడా అంటున్నాం. సో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, ఎగ్జామినేషన్లో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేసి అడుగుతాడు. సో రీసెంట్గా ఇక్కడ నామినేట్ చేసినారు అనితా భట్నాగర్కి. సో టు ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ నేషనల్ బుక్ ట్రస్ట్కి ఇక్కడ అపాయింట్మెంట్ అనేది ఇచ్చినారు. సో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ నేషనల్ బుక్ ట్రస్ట్కి ఇక్కడ అపాయింట్మెంట్ అనేది ఇచ్చినారు అనితా భట్నాగర్కి. సో ఏ మినిస్ట్రీ ద్వారా ఇది అపాయింట్మెంట్ ఇచ్చినారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద ఇది అపాయింట్మెంట్ ఇచ్చినారు. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో కమెంట్ బాక్స్లో రాయండి ఒకసారి. సో హౌ మెనీ ఇయర్స్, సో ఎన్ని ఇయర్ వరకు అపాయింట్మెంట్ ఇచ్చినారు? 2 years వరకు, 3 years వరకు, 4 years వరకు, 5 years వరకు. సో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఎలిస్ ఫక్ఫాక్. ఈమె వచ్చేసి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కంట్రీ రిజైన్ చేసేస్తున్నారు, ట్యూనిషియా కంట్రీకి బిలాంగ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్న, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అన్న అంతా ఒకటే. సో అనితా భట్నాగర్కి ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చినారు. సో 3 years వరకు అపాయింట్మెంట్ అనేది ఇచ్చినారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ చూడొచ్చు, ట్యూనిషియా అండ్ 3 years. థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. సో రీసెంట్గా ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో రీసెంట్గా ఇది వరల్డ్లోనే మోస్ట్ అఫోర్డబుల్ అంటే చీప్గా, సో ఈజీగా అందరు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనే విధంగా, సో ఆ విధంగా ఇక్కడ కిట్ని తయారు చేస్తున్నారు, కోవిడ్-19 డయాగ్నోస్టిక్ కిట్ని. సో దాని పేరు కోరోష్యూర్. సో కోరోష్యూర్ అనే కిట్ని ఎవరు తయారు చేస్తున్నారు ఇక్కడ? సో ఐఐటి ఢిల్లీనా, ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అది ఆప్షన్స్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ బ్రెట్లీ ఇక్కడ సైన్ చేసేస్తున్నారు. సో సైన్ చేయించుకునే వాళ్ళు, సో స్పోర్ట్స్ అడ్డా వాళ్ళు ఇక్కడ బ్రెట్లీకి అంబాసిడర్గా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. సో ఏ స్పోర్ట్కి బిలాంగ్ చేస్తారు బ్రెట్లీ? క్రికెట్, ఫుట్బాల్, హాకీ, స్క్వాష్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అది కమెంట్ బాక్స్లో రాయండి. సో వీటికి కరెక్ట్ ఆన్సర్స్ చూడండి. ఇక్కడ కోరోసూర్ వచ్చేసి ఇది ఐఐటి ఢిల్లీ వాళ్ళు స్టార్ట్ చేసినది. నెక్స్ట్ ఇక్కడ బ్రెట్లీ ఇది క్రికెట్కి సంబంధించిన మనిషి బ్రెట్లీ. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ చూడొచ్చు, ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ ఇక్కడ బ్రెట్లీ. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, బ్రెట్లీ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అనేసి కూడా అడుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5th క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో రీసెంట్గా అడిగినారు చాలాసార్లు ఇది ఎగ్జామినేషన్లో, ఫీఫా వరల్డ్ కప్ 2022. సో ఫీఫా వరల్డ్ కప్ 2022 ఏ కంట్రీలో ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఆప్షన్స్ చైనా, జపాన్, ఇండియా, ఖతార్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అది రాయండి. సో 2020 కూడా అడుగుతాడు. సో 2020 వచ్చేసి జపాన్లో ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇది పోస్ట్పోన్మెంట్ కూడా చేస్తున్నారు ఈ స్పోర్ట్ని. నెక్స్ట్ ఇక్కడ హౌ మచ్ అమౌంట్ వాజ్ అప్రూవ్డ్ బై నబార్డ్. సో నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ బ్యాంక్ ద్వారా ఇక్కడ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి. సో ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు? 44 lakhs, 56 lakhs, 20 lakhs, 86 lakhs. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే అది రాయండి. సో ఇందులో చూడండి, సో 2022కి ఖతర్లో జరుగుతాయి ఫిఫా వరల్డ్ కప్. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా అమౌంట్ రిలీజ్ చేసినది 44 lakhs rupees అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు నబార్డ్ వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ చూడొచ్చు, ఖతర్ 44 lakhs. 7th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. నీలా సత్యనారాయణ
సత్యనారాయణ్. సో నీలా సత్యనారాయణ్ రీసెంట్గా చనిపోయినారు ఈమె. సో ఈమె ఫస్ట్ ఉమెన్ ఎలక్షన్ కమిషనర్. సో ఎలక్షన్ కమిషనర్స్ పోస్ట్ విన్నారు కదా. సో ఎలక్షన్ కమిషనర్స్ ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ. సో ఇది మన ఇండియాలో ఎలక్షన్స్ అనేటివి జరుపుతారు. సో ఇందులో సునీల్ అరోరా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. నెక్స్ట్ ఆయన తర్వాత 2 ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు ఆయన కింద. సో ఇందులో ఉమెన్కి ఎలక్షన్ కమిషనర్ పోస్ట్ అనేది దక్కింది. సో ఏ స్టేట్కి బిలాంగ్ చేస్తారు ఆమె అంటున్నారు, నీలా సత్యనారాయణ్. సో బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అది రాయండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూడండి. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో ఇంతకుముందు ఈ మనిషి ఎలక్షన్ కమిషనర్గా కూడా ఉండేవారు. సో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్షిప్కి అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో ఆయన ఎవరో చెప్పండి, హేమంగ్ అమీన్, విధు నాయర్, అశోక్ లావాసా, జయంత్ కృష్ణ. ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అది రాయండి. సో ఇందులో చూడండి కరెక్ట్ ఆన్సర్ నీలా సత్యనారాయణ. ఈమె వచ్చేసి మహారాష్ట్రకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేవారు. నెక్స్ట్ ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి అపాయింట్మెంట్ అశోక్ లావాసా గారు. సో రీసెంట్గా ఈయన వచ్చేసి రిజైన్ చేసేసినారు ఎలక్షన్ కమిషన్ పోస్ట్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు ఆన్సర్స్ మహారాష్ట్ర అండ్ అశోక్ లావాసా. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. సో ఫస్ట్ ఉమెన్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ మహారాష్ట్ర. 9th క్వశ్చన్ చూడండి. సో పోబా రిజర్వ్ ఫారెస్ట్కి ఇక్కడ అప్గ్రేడ్ చేసినారు వైల్డ్ లైఫ్ శాంచురీగా. సో నేషనల్ పోబా రిజర్వ్ ఫారెస్ట్ ఇది. సో దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా అప్గ్రేడ్ చేసినారు. సో ఎందుకు అప్గ్రేడ్ చేసినారంటే కొన్ని స్పెసిఫికేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అప్గ్రేడ్ చేసినారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ పొబిటోరా రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఎక్కడుందో చెప్పండి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం, అస్సాం. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అది రాయండి. నెక్స్ట్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ రీసెంట్గా అమౌంట్ అనేది రిలీజ్ చేసినారు 107 crores. ఎందుకు సార్ అంటే ఫైర్ ఫైటింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి హల్దియా డాక్ కాంప్లెక్స్ దగ్గర. సో హల్దియా డాక్ కాంప్లెక్స్ ఏ పోర్ట్ దగ్గర పడుతుంది? సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలాసార్లు ఎగ్జామినేషన్లో కూడా అడిగినారు ఇది. హల్దియా డాక్ పోర్ట్ ఎక్కడ పడుతుంది? సో ముంబై పోర్ట్, చెన్నై, కోల్కతా, కండ్లా. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అది రాయండి. సో ఇందులో చూడండి 9th వన్కి కరెక్ట్ ఆన్సర్ పోబా రిజర్వ్ ఫారెస్ట్ అస్సాంలో పడుతుంది ఇది. సో అస్సాం నుంచి చాలా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, సో ఇవన్నీ ఎక్కువగా అడుగుతాడు. రీసెంట్గా పట్కాయ్ డెహింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీని కూడా ఇక్కడ న్యూస్లో ఉంది కాబట్టి సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు సరిస్కా వైల్డ్ లైఫ్ శాంచురీ, సో ఇవన్నీ కూడా అస్సాంలోనే పడతాయి. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డిబ్రూ సాయికోవా ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి దీనికి కరెక్ట్ ఆన్సర్. సో హల్దియా డాక్ ఎక్కడ పడుతుందంటే ఇది కోల్కతాలో పడుతుంది. సో ఇది కూడా చాలాసార్లు అడుగున్నారు ఎగ్జామినేషన్లో. సో నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ చూడొచ్చు అస్సాం, కోల్కతా. 11th క్వశ్చన్ చూడంండి. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ముఖేష్ అంబానీ ఇన్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్? సో ముఖేష్ అంబానీ వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్స్లో లిస్టులో సో టాప్ ర్యాంక్లో వచ్చినారు. సో ఆయన ర్యాంక్ ఎంత అంటున్నారు? సో ఆయన ర్యాంక్ ఇక్కడ 5th ర్యాంక్ హురూన్స్ రీసెర్చ్ ప్రకారం. సో ఇక్కడ 5th ర్యాంక్ ఆయనకు వచ్చింది. రీసెంట్గా ముఖేష్ అంబానీ గారు బ్లూమ్స్బర్గ్ కూడా ఇక్కడ ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ర్యాంకింగ్లో 6th ర్యాంక్ వచ్చింది ఈయనకి. సో కన్ఫ్యూజ్ కాకూడదు. సో హురూన్స్ రీసెర్చ్ ఇండెక్స్ ప్రకారము 5th ర్యాంక్ వచ్చింది ముఖేష్ అంబానీ గారికి. నెక్స్ట్ ఇక్కడ బ్లూమ్స్బర్గ్ బిలియనరీ ఇండెక్స్ ప్రకారం 6th ర్యాంక్ వచ్చింది. సో ఇది మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా అపాయింట్మెంట్ అనేది ఇచ్చినారు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్పోర్ట్స్ అడ్డాకి. సో స్పోర్ట్స్ అడ్డా వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టినారు. ఆయన క్రికెట్కి సంబంధించిన మనిషి. సో ఇందులో ఆప్షన్స్ ఏవేవి చూడండి. లియోనల్ మెస్సీ, డేవిడ్ వార్నర్, క్రిస్టియన్ రొనాల్డో, బ్రెట్లీ. సో ఏది కరెక్ట్ ఆన్సర్? సో ఇప్పుడే చెప్పినాను దీని గురించి. సో బ్రెట్లీ దీనికి కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడొచ్చు మీరు కరెక్ట్ ఆన్సర్స్. సో 5th ర్యాంక్ వచ్చింది హురూన్స్ రీసెర్చ్లో ముఖేష్ అంబానీకి. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్కి చైర్మన్గా, ఫౌండర్గా కూడా ఉంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. సో స్పోర్ట్స్ అడ్డా ద్వారా ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్మెంట్ ఇచ్చినారు. ఎవరికి? బ్రెట్లీకి. బ్రెట్లీ ఏ స్పోర్ట్కి బిలాంగ్ చేస్తారు? ఇప్పుడే చెప్పినాను, క్రికెట్కి బిలాంగ్ చేస్తారు. సో 13th క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, నిషిత ప్రోగ్రామ్. సో నిషిత అనే పేరుతో ఆన్లైన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్
ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎవరు అంటే సంజయ్ ధోత్రే గారు. సో వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ నిషిత అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడానికి ఈ నిషిత ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు. ఏ స్టేట్లో స్టార్ట్ చేసినారు? మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ. సో ఏది కరెక్ట్ ఆన్సర్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా ఇండియన్ ఆరిజిన్ అంటే ఇండియాలో ఉన్న చంద్రికేరా ప్రసాద్ చన్ సంతోఖీకి ఇక్కడ అపాయింట్మెంట్ ఎలక్షన్ చేసినారు. ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? సో ప్రెసిడెంట్గా ఎంపిక చేసినారు ఇక్కడ చంద్రికర్ ప్రసాద్ చన్ సంతోఖీకి. సో ఏ కంట్రీకి ప్రెసిడెంట్గా ఉంటున్నారు? సో మలేషియా, సింగపూర్, నేపాల్, సురినామే. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ రీసెంట్గా నిషిత ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసినారు. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఎవరైతే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, ఏపీ గ్రామ సచివాలయం, సో అందులో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. దీంతో పాటు ఇక్కడ చంద్రికర్ ప్రసాద్ చన్ సంతోఖీ సో ఏ కంట్రీకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసినారంటే సురినామే కంట్రీకి. నెక్స్ట్ ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్, సురినామే. 15th క్వశ్చన్ చూడండి. సో నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రీసెంట్గా అమౌంట్ అనేది రిలీజ్ చేసినారు. 221.89 crores అమౌంట్ రిలీజ్ చేసినారు. ఎందుకు సార్ అంటే 298 వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి. సో అది ఏ రాష్ట్రంలో ఇక్కడ ఈ షెడ్స్ అనేటివి ఇంప్రూవ్ చేస్తున్నారు? వాటర్ షెడ్స్ అంటే ఇక్కడ వాటర్ అరేంజ్మెంట్ ఫెసిలిటీస్ కోసం ఈ విధంగా కొన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు. సో అది ఏ స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రాజస్థాన్, అస్సాం, వెస్ట్ బెంగాల్, కర్ణాటక. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది రాయండి. నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ HCL టెక్నాలజీస్కి ఐటీ కంపెనీలో ఉన్న HCL టెక్నాలజీస్కి ఇక్కడ రీసెంట్గా న్యూ చైర్మన్ వచ్చేసినారు. సో ఆ న్యూ చైర్మన్ ఎవరో చెప్పండి. రోష్ని నదార్ మల్హోత్రా, రష్మి చతుర్వేది, మధు రిష్మా, కౌశిక్, మనీష్ బన్సాల్. సో ఏది కరెక్ట్ ఆన్సర్లో రాయండి. సో ఇందులో 15th వన్కి కరెక్ట్ ఆన్సర్. సో ఇది కర్ణాటకలో వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ అనేటివి స్టార్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ 16th వన్కి కరెక్ట్ ఆన్సర్ రోష్ని నడార్ మల్హోత్రా. RNM. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. న్యూ చైర్మన్ ఆఫ్ ఐటీ కంపెనీ HCL టెక్నాలజీస్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడొచ్చు కర్ణాటక. నెక్స్ట్ ఇందులో రోష్ని నడార్ మల్హోత్రా చైర్మన్ ఆఫ్ ఐటీ కంపెనీకి ఉంటున్నారు. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. సో సైబ్ హర్బ్ ఇది వర్చువల్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇది ఒక ప్రచారము. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటే సైబర్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్. సో చిల్డ్రన్స్కి ఇక్కడ వైలెన్స్ అనేటివి ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి సో ఇటువంటి వైలెన్స్ని తగ్గించడానికి సో ఇటువంటి ప్రోగ్రామ్ని, ఇటువంటి ప్రచారాన్ని స్టార్ట్ చేస్తున్నారు సైబ్ హర్బ్ పేరుతో. సో సైబ్ హర్బ్ ఇది ఒక క్యాంపెయిన్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇది లాంచ్ చేసినది పోలీస్ ఆఫ్ విచ్ స్టేట్? సో పోలీస్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఏ స్టేట్కి సంబంధించిన పోలీస్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు? బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT వచ్చేసి ఇక్కడ స్టార్టప్ అనేది తయారు చేసింది. సో విచ్ హ్యాస్ డెవలప్డ్ ఏ పోర్టబుల్ హాస్పిటల్స్గా ఇది ఒక స్టార్టప్ టెక్నాలజీని తీసుకుని వచ్చింది. సో ఈ విధంగా ఒక బస్ అనేది తయారు చేస్తారు. సో అదే విధంగా ఇక్కడ IIT అనేది ఇక్కడ స్టార్టప్ అనేది తయారు చేసింది. ఇక్కడ హాస్పిటల్స్, పోర్టబుల్ హాస్పిటల్ అంటే ఒక బస్లో హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేటివి అరేంజ్ చేయడం. సో ఆ విధంగా పోర్టబుల్ హాస్పిటల్ అంటాం దాన్ని. సో ఇది డెవలప్ చేసినది టెక్నాలజీ ఎవరు? IIT బాంబే, మద్రాస్, కాన్పూర్, IIT హైదరాబాద్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ రాయండి. సో ఇందులో చూడండి దీనికి కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ పోలీస్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసినారు సైబ్ హర్బ్ పేరుతో. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టార్టప్ అనే ప్రోగ్రామ్ స్టార్టప్ చేసినారు. పోర్టబుల్ హాస్పిటల్స్ అంటే ఈ విధంగా బస్లో ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేయడం. సో ఇది ఎవరు స్టార్ట్ చేసినారంటే IIT మెడ్రాస్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇందులో కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ, IIT మద్రాస్. 19th క్వశ్చన్ చూడండి. సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్. సో న్యాయం కోసం వరల్డ్ వైడ్ ఒక డేని సెలబ్రేట్ చేయాలా. సో ఆ డే ఎప్పుడు ఎంపిక చేసుకున్నారు? 1st జూలై, 11th జూలై, 12th జూలై, 17th జూలై. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది రాయండి. నెక్స్ట్ దీని తర్వాత
20th క్వశ్చన్, ఇండియా సైన్ చేసిన అగ్రిమెంట్స్ ముఖ్యంగా సైబర్ థ్రెట్స్ని ఆపడానికి. సో ఇంటర్నెట్ హ్యాక్ చేస్తూ ఉంటారు కదా, సో అటువంటి ఫెసిలిటీస్ని ఇక్కడ ఆపడానికి సో ఏ కంట్రీ ద్వారా ఇక్కడ అగ్రిమెంట్స్ అనేది చేస్తున్నారు. సో ఇండియా ప్లస్ అనదర్ కంట్రీ ఏదో చెప్పాలి. సో ఆ కంట్రీ పేరు రాయండి. యుఎస్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది రాయండి. సో ఇందులో 19th వన్కి కరెక్ట్ ఆన్సర్ 17th జూలైకి ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము ఓవరాల్ వరల్డ్ వైడ్. నెక్స్ట్ దీంట్లో 20th క్వశ్చన్, ఇండియా ఇజ్రాయెల్తో కలిపి ఇక్కడ అగ్రిమెంట్ని సైన్ చేసినారు. ఎందుకంటే ఇక్కడ సైబర్ క్రైమ్ థ్రెట్స్ని ఆపడానికి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడొచ్చు 17th జూలై ఇజ్రాయిల్. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ని. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కనెక్ట్ అయి ఉండొచ్చు. దీంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ని కంపల్సరీగా జాయిన్ చేసుకోండి. సో పీడిఎఫ్ అంతా ఇక్కడే దక్కుతుంది. సో నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. సో మీరు ఈ లెక్చర్ నచ్చినట్లయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో రాబోయే కాలంలో సో వాటికి కూడా ఇవి అన్ని ఎగ్జాంపుల్స్ కరెంట్ అఫైర్స్ ఎక్సలెంట్ వేలో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.